హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లైబ్రరీ. నేను మీ లక్ష్మి. మన లైబ్రరీలో ఎద్దనపూడి సులోచనారాయణ గారి అగ్నిపూలు కథ వింటున్నాను కదా. ఈ కథని కొనసాగిద్దామా ఈరోజుక. ఆ పల్లకీని పూజారులు చాలామంది మోస్తున్నారు. దాని లోపల ఆసీనుడై ఉన్నాడు పెళ్లి కొడుకైన వేణుగోపాలస్వామి. మంత్రోచ్చారణ తారాస్థాయిలో జరుగుతుంది. ఆ శబ్దంలో ఇంకేదీ వినిపించడం లేదు. కృష్ణ చైతన్య కూడా ఆ పల్లకితో వచ్చాడు. అతను ఆకుపచ్చ రంగులో జరీ అంచున్న గోధుమ రంగు సిల్క్ పంచ కట్టుకున్నాడు. అతని ముఖాన బొట్టు ఉంది. భుజాల చుట్టూ సిల్కు ఉత్తరీయం కప్పుకున్నాడు. అది మధ్య మధ్య జారటంతో అతను పైకి సరిచేసుకునే లోపల పచ్చటి ఛాయతో ఆరోగ్యంగా నునుపుగా ఉన్న అతని భుజాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. పక్కనున్న పూజారి మంత్రోచ్చారణ చేస్తూనే కృష్ణ చైతన్యకి ఏదో చెప్పాడు. కృష్ణ చైతన్య వెంటనే భుజాల చుట్టూ కప్పుకున్న ఉత్తరీయం తీసి నడుం చుట్టూ కప్పుకున్నాడు. పూజారి చెప్పినట్టుగా అతను వంగి పళ్ళెంలో నీళ్లు వదులుతున్నప్పుడు రోమమయంగా ఉన్న అతని ఛాతీ మీద పులిగోళ్లతో ఉన్న పథకం మిలమిలలాడుతూ ఊగిసలాడుతుంది. జెనీ దృష్టి క్షణంసేపు దాని మీద నిలిచింది. అది ఒక కాలసర్పం. తన తల్లిని తండ్రిని మింగిన వ్యక్తి ధరించిన గొలుసు. జెనీ కృష్ణ చైతన్యనే కన్నార్పకుండా చూస్తోంది. అతని శరీరం ఆరోగ్యంగా, దారుఢ్యంగా, ఆకర్షణీయంగా ఉంది. అతను వయసులో ఉన్న పులిలా ఉన్నాడు. జెనీకి అతను చూస్తుంటే సంతోషంగా అనిపించింది. అది ఆరోగ్యంగా, క్రూరంగా ఉన్న పులిని చూసినప్పుడు వేటగాడు పొందే ఆనందం. ఆ పులిని నేల కూల్చగలిగితే దాన్ని చంపడం ఎంతో కష్టం, ఎంతో మెలకువ కావాలి. కానీ చంపగలిగితే ఎంత ఆనందం, ఎంత గర్వకారణం. రుక్మిణి కూడా భర్త వైపే చూస్తుంది. కృష్ణ చైతన్య సిల్కు పంచె ధరించి ముఖాన బొట్టు పెట్టుకుని ఉండడం చూస్తుంటే రుక్మిణికి తన పెళ్లి గుర్తుకొస్తుంది. అది గుర్తురాగానే కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. అతను ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు. తనకు కలిగిన ఈ దురదృష్టం మూలంగా అతను ఆ యవ్వనమంతా వృధా కావాల్సిందేనా? ఆ క్షణంలో రుక్మిణికి భర్త పట్ల అనురాగం అంతై ఇంతై అన్నట్లు వరదలై పొంగింది. జెనీ, రుక్మిణి పక్కపక్కనే కూర్చొని ఉన్నారు. ఇద్దరూ కృష్ణ చైతన్యనే చూస్తున్నారు. రుక్మిణి కళ్ళ నిండా అనురాగం, జెనీ కళ్ళ నిండా ద్వేషం. రుక్మిణి భర్తను చూచిన కొద్దీ అనుకుంటుంది, అయ్యో, నా భర్తని నేను నిజంగా ప్రేమించినట్లయితే అతన్ని వేరే పెళ్లి చేసుకోవద్దని నేను అనకూడదు. అతని సుఖం కోసం నేను ఏ బాధ అయినా భరించాలి జెనీ అనుకుంటుంది. ఈ కృష్ణ చైతన్య అంటే ఆ ఇంటి గౌరవానికి ఆయువు పట్టు. ఆ ఇంటిలో అందరి సుఖశాంతులకి ఆలంబన. అందరూ కృష్ణ కృష్ణ అంటూ అహర్నిశలు ప్రతి చిన్న విషయానికి అతని మీదనే ఆధారపడతారు. రాజేశ్వరికి పెద్ద కొడుకంటే పంచప్రాణాలు. ఆ ఇంటి బరువు బాధ్యతలన్నీ అతని భుజస్కంధాల మీదనే ఆధారపడి ఉన్నాయి. అహంభావి అయిన మేనత్తకి ఆయువు పట్టయిన విషయం ఏమిటో జెనీకి బాగా తెలిసింది. ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణ చైతన్య అంటే ఆ ఇంటి వెలుగు అన్నమాట. ఆ వెలుగుని ఆర్పివేస్తే చాలు, ఆ కుటుంబ నావ చీకటి సముద్రంలో మునిగిపోతుంది. ఆ వంశవృక్షము వేళ్ళూడదచిన చెట్ల నేలవాలుతుంది. తండ్రిని ముమ్మూర్తులా పోలి ఉన్నాడతను. న్యాయంగా తమకు రావాల్సిన ఆస్తి అంతటికీ తండ్రి నేర్పు వల్ల యజమానయ్యాడు. ఈ విషయాలు చాలు అతను దోషిగా నిలబడటానికి. తన తల్లి భర్త వియోగంతో కుంగి కుసించినట్లు రాజేశ్వరి పుత్ర వియోగంతో ఏడవాలి. అప్పుడు కానీ తనకి శాంతి ఉండదు. తల్లి పడిన బాధకి ప్రతీకారం తెచ్చుకున్న నిశ్చింత కలగదు. జనీ ప్రతీకారం అంతా అతని మీదనే కేంద్రీకృతమైంది. భగవంతుడా, నాకు ఆ అవకాశం ఇవ్వు, నా జన్మ సార్థకమవుతుంది మనసులోనే ప్రార్థించింది. రుక్మిణి కుర్చీలో కూర్చొని ఉంది. ఎదురుగా చిన్న స్టూల్ మీద భగవద్గీత ఉంది. రుక్మిణికి ఎదురుగా ఆ గదిలో దాదాపు 10 మంది యువకులు నిలబడి ఉన్నారు. రాహుల్ చెప్పాడు, వదిన, భగవద్గీత మీద చేయి ఆనించండి. రుక్మిణి చేయి ఆనించింది. చెప్పండి, నేను మనసా వాచా. రాహుల్ అందిస్తున్న ఆ మాటలని రుక్మిణి చెప్పడం ప్రారంభించింది. నేను మనసా వాచా యువసేన సంఘానికి అధ్యక్షురాలిగా ఉంటానని అంగీకరిస్తున్నాను. నా కర్తవ్య నిర్వహణలో నా అనే భేదం కానీ, తల్లి తండ్రి సోదర సోదరిమణుల వివక్షత కానీ, బంధు స్నేహ భర్త స్వార్థం కానీ చూడను. ఈ క్షణం నుంచి యువసేన సేవే నా ప్రధాన లక్ష్యము. ఈ సేవలో ఎలాంటి ఆటంకములు కానీ, విషమ పరీక్షలు కానీ ఎదురైనా చిత్తస్థైర్యంతో ఎదుర్కోగలను. మీ అందరి సమక్షంలో పవిత్రమైన ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను ఈ వాగ్దానం చేస్తున్నాను. ఇక మీరు చేయి తీయండి అన్నాడు రాహుల్. రుక్మిణి చేయి తీయగానే రాహుల్ తను భగవద్గీత మీద చేయి ఆనించి, ఈ క్షణం నుంచి మీరు మా పవిత్రమైన లక్ష్యానికి అధ్యక్షులు. మీ ఆధ్వర్యంలో మేము మా కార్యక్రమాలని ఎదురులేని రీతిగా నెరవేర్చగలమని తెలుస్తున్నాను. మాలో ఎవరైనా సద్వర్తన విడనాడి యువసేన నియమ నిబంధనలకి ఆటంకము కలిగించినచో యువసేన పద్ధతి ప్రకారం శిక్షించే అధికారం మీకు ఉంది. మీకు అన్ని విధములా మేము తోడ్పడగలమని ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి వాగ్దానం ఇస్తున్నాము.
రాహుల్ ప్రమాణం చేసి పక్కకు తొలగగానే ఆ గదిలో నిలబడి ఉన్న యువకులందరూ ఒక్కొక్కరు వరుసగా వచ్చి రాహుల్ చేసిన ప్రమాణమే భగవద్గీత మీద చేయి అని చేసి వెళ్ళారు. ప్రమాణాల కార్యక్రమం పూర్తి కాగానే రాహుల్ భగవద్గీత తీసి స్టూలు పక్కన పెట్టేశాడు. నీలి ట్రేలో కప్పులతో టీ తెచ్చి అందరికీ ఇచ్చింది. అరగంట తర్వాత రాహుల్ తల్లి ముందు ముద్దాయిలా నిలబడి ఉన్నాడు. ఏమిటి, ఆ వానర మూకంతా ఇంటికెందుకు వచ్చారు అంటూ గద్దించింది రాజేశ్వరి. మీరు మర్యాదగా అడిగితే మర్యాద అయిన సమాధానం వింటారు అన్నాడు రాహుల్ రోషంగా. మర్యాద? నీకు మర్యాద తెలిస్తే అందరినీ అలా వదినగారి గదిలోకి తీసుకువస్తావా? వదినగారి అనుమతితోనే ఆ పని జరిగింది. జరుగుతుంది. ఆ రుక్మిణి ఒక అనారోగ్యంతో మతిమాలిన పిల్ల. ఆమె మనసుకి మర్యాద గేలం వేసి నీ కోతిమూకను చేరుస్తున్నట్టున్నావు. 10 సార్లు కోతిమూక అని అవమానించకండి. మనుషులందరూ కోతుల నుంచి వచ్చిన వారేనని విద్యాశాస్త్రం చెప్తోంది. నోర్ముయ్, ఇంకోసారి వారు ఈ ఇంట్లో అడుగు పెడితే కాళ్ళు విరక్కొట్టిస్తాను. నేను కూడా వారిలో ఒకణ్ణే. మీరు అలా చేయదలుచుకుంటే ముందు నన్నే ఆ పని చేయండి. తల్లి కేకలు రాహుల్ గొంతు విని కృష్ణ చైతన్య ఆ గదిలోకి వచ్చాడు. ఏమిటమ్మా, ఏమైంది? నీ ముద్దుల తమ్ముడు సంగతి. ఈ ఇంటికి మళ్ళీ ఏదో కొరివి పెడుతున్నాడు. వాడి ఆటలు సాగవని చెబుతున్నాను. ఏమిటి రాహు, ఏమైంది? కృష్ణ చైతన్య తమ్ముడిని అడిగాడు. వదిన మా యువసేనకి అధ్యక్షురాలయ్యారు. అదే నేను ఈ ఇంటికి పెట్టిన కొరివి. అదా? కృష్ణ చైతన్య ముఖంలో ఆదుర్ద తొలగింది. ఇంట్లో కూర్చున్న ఆడపిల్ల అధ్యక్షురాలు ఏమిట్రా? వీడి వేషాలు నీకు తెలియవు. ఆ రూపంగా రుక్మిణి దగ్గర నుంచి డబ్బు లాగవచ్చునని. డబ్బు మనం వెళ్ళేటప్పుడు మూట కట్టుకుని వెళ్ళాం. మొన్న దేవుడి కళ్యాణం కోసం అంత ఎందుకు ఖర్చు పెట్టారు? ఎవరిని అడిగి పెట్టారు? విన్నావా కృష్ణ ఆ మాటలు? రాహుల్, నువ్వు వెళ్ళు అన్నాడు కృష్ణ చైతన్య. థ్యాంక్ యూ. వెళ్ళబోయి ఆగి అన్నాడు. వాళ్ళని ఇంటికి రావద్దని మీరంటే నేను కూడా వాళ్లలో ఒకడనే అని మీకు గుర్తు చేస్తున్నాను. ఈ క్షణం నుంచి ఈ ఇంట్లో నేను కూడా అడుగుపెట్టను. పో, నీ బెదిరింపులు నా దగ్గరేం కాదు, రాజేశ్వరి అరిచింది. డబ్బే సర్వం అనుకునే వాళ్ళకి అలాగే ఉంటుంది. వెళ్తున్నా అన్నయ్య. నాతో మీకేదైనా పని ఉంటే మీరే నా దగ్గరికి రండి అనేసి రాహుల్ వెళ్ళిపోయాడు. వీడి ఆగడం మరీ మితిమీరిపోతుందిరా కృష్ణ. వీడిని దోవకు తెచ్చేదేలాగో తెలియటం లేదు. ఇప్పుడంత కాని పని ఏం చేశాడమ్మా? రుక్మిణి మొదటే నాకు చెప్పింది. నా అనుమతి మీదనే ఇది జరిగింది అన్నాడతను. నీకు తెలుసా? ఆవిడ హతాశ్రాలన్నట్టు చూసింది. తెలుసునమ్మా, రుక్మిణికి కాలక్షేపంగా ఉంటుంది సరే అన్నాను. నా పాలిట ఈ పిల్లలే రాక్షసులైపోయారు. వీడు చూస్తే ఈ తీరు ఎప్పుడు పరాయి వాళ్ళ మాట్లాడతాడు తప్ప ఈ ఇల్లు నాది అన్నట్లుగా అననే అనడు. ఆ భవాని చూడబోతే ఆ తీరు. అది మళ్ళీ ఆ బాబీతో హైదరాబాద్ వెళ్ళింది. ఈ తిరుగుళ్ళు ఎందుకు చెప్పు? భవాని తెలివి తక్కువ పిల్ల కాదమ్మా. స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటుందే కానీ తన ఇంటి మర్యాద గురించి ఎప్పుడూ మర్చిపోదు. నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే వెళ్ళనిచ్చాను. నువ్వు చూడబోతే నువ్వు వాళ్లతో సమానంగానే నన్ను బాధ పెడుతున్నావు. నేనా? అవును. కాకపోతే ఆ వెదురుపాలె అమ్మాయిని ఎందుకు ఇంటికి రాకుండానే తిరస్కరించి మేనేజర్ గారితో కబురు చేశావు? అసలు రానిచ్చి ఆ పిల్లని చూస్తే ఏం పోయేది? అతని ముఖం గంభీరంగా అయింది. అనవసరంగా ఎందుకు ఆ పిల్లకి ఆశ పెట్టడం అనుకున్నాను. నువ్వు రెండో పెళ్లి చేసుకోకుండా ఎల్లకాలం ఇలాగే ఉండిపోతావా? అతని ముఖంలో బాధ రెపరెపలాడింది. అమ్మా, ఒక్క మాట అడుగుతాను చెప్పండి. ఆ ప్రమాదం రుక్మిణికి కాకుండా నాకే జరిగిందనుకోండి, మీరు రుక్మిణికి వేరే పెళ్లి చేసేవారా? ఆవిడ జవాబు చెప్పలేనట్టుగా చూసింది. రుక్మిణిని నేను బాధ పెట్టలేను. ఈ మాట అర్థం చేసుకుంటే మీరు ఆ పెళ్లి ప్రయత్నాలు జోలికే పోరు. సంబంధాలు మంచి ఉంటే రాహుల్కి చూడండమ్మా అన్నాడు. వాడు పెళ్లి చేసుకుని అంటున్నాడుగా. మంచమ్మాయి దొరికితే ఒప్పించే బాధ్యత నాది. రాజేశ్వరి నిట్టూర్చింది. ఇదంతా నాకు విషప్రాయంగా భరించలేనట్టుగా ఉంది. నీకెట్లా తోస్తే అట్లా చెయ్యి. ఇక నేను కల్పించుకోను. నన్నేమీ అడక్కు. కృష్ణ చైతన్య చిరునవ్వు నవ్వాడు. తల్లి బాగా కోపంగా ఉన్నప్పుడు అనే మాట అది అని అతనికి బాగా తెలుసు. సాయంకాలపు నీరెండు చెట్ల కొమ్మల మధ్య దోబూచులాడుతోంది. రుక్మిణి వరండాలో కుర్చీలో కూర్చొని ఉంది. అమ్మమ్మగారు కూడా అక్కడే ఉంది. ఇద్దరు వరండా దిగువగా ఎదురుగా ఉన్న పచ్చికలో జెనీ, భవానీ ఆడుతున్న టెన్నిస్ చూస్తున్నారు. టెన్నిస్ ఆటలో జెనీ చాలా సిద్ధహస్తురాలని ఆమె బంతిని విసిరికొట్టే విధమే తెలియజేస్తుంది. సిద్ధు జెనీ వైపు, నీలి భవానీ వైపు నిలబడి గెలుపు ఓటములను చూస్తున్నారు. భవానీ బంతిని కొట్టలేకపోతే అది నీలి ఓటమిలా. సిద్ధు నాలుక బయటపెట్టి వెక్కిరిస్తున్నాడు.
పైనుంచి వచ్చిన కృష్ణ చైతన్య మెట్లు దిగి వరండాలో నుంచి తల్లి గది వైపు వెళ్ళబోతున్న వాడల్లా సిద్ధు నీలి కేకలు విని ఇటు తిరిగి చూశాడు. జెనీ ఆటని అతను ప్రశంసాపూర్వకంగా చూశాడు. అన్నయ్య నువ్వురా, భవాని అర్థించింది. నేనా? ఊహూ, పనుంది అన్నాడు. ఒక్క 10 నిమిషాలు ఆడండి, రుక్మిణి అడిగింది. తమ పెళ్ళైన కొత్తల్లో సాయంత్రం వేళ ఈ స్థలంలో ఈ ఆటతో నవ్వులు హోరెత్తేవి. భవాని, రాహుల్, తను, కృష్ణ చైతన్య నలుగురు తప్పనిసరిగా ఆడేవారు. రుక్మిణికి ఇన్ని రోజుల తర్వాత భర్త ఆట చూడాలనే కోరిక కలిగింది. వెళ్ళండి ప్లీజ్, దగ్గరగా వచ్చి నిలబడిన భర్త చేతిని పట్టుకుని అడిగింది. వద్దు రుక్కు, తగ్గు స్వరంలో అన్నాడు. నాకు మీ ఆట చూడాలని ఉందండి, నా కోరిక తీర్చరు. అతను క్షణం సేపు చూశాడు. భవానీ నువ్వు వచ్చాయి, మీ అన్నయ్య ఆడతారు అంది రుక్మిణి. భవానీ వదినగా చెప్పగానే వచ్చేసింది. వెళ్ళండి బలవంతం చేసింది. పచ్చికలో నిలబడిన జెనీ చిరాకుని అదిపట్టినట్లుగా ముడిపడిన కనుబొమ్మలతో చూస్తుంది. వెళ్ళరా కృష్ణ అంది అన్నపూర్ణమ్మ గారు. వెళ్ళన్నయ్య, లేకపోతే జెనీకి తనే బాగా ఆడగలనని గర్వం వస్తుంది అంది భవాని. ఇంతమంది అర్థింపులు అతను కాదనలేకపోయాడు. కృష్ణ చైతన్య పచ్చికలో భవాని నిలబడిన చోట్లో వచ్చి నిలబడ్డాడు. సిద్ధు జెనీ వైపు నుంచి తండ్రి నిలబడిన వైపు రావాలని చూశాడు. కానీ నీలి అతని భుజాలు పట్టి జెనీ వైపు తోసేసింది. కృష్ణ చైతన్య ఆడటం ప్రారంభించాడు. మొదలు అతను ఆట రానట్టే ఆడాడు. జెనీ చూపుల్లోకి గర్వం వచ్చింది. ఇదేమిటి వదిన, అన్నయ్య అంత బాగా ఆడేవాడు, అసలు ఆటే మర్చిపోయినట్టున్నాడు అంది భవాని. ఉండు చూద్దాం అంటోంది రుక్మిణి. జెనీ ముందు కృష్ణ చైతన్య కూడా ఆడలేకపోవటం అన్నపూర్ణమ్మ గారికి మరింత గర్వకారణమైంది. సిద్ధు విజయోత్సాహంతో చూస్తూ నీలిని బాగా అయింది అన్నట్లు చూశాడు. క్రమంగా ఆట జోరు ఎక్కువైంది. కృష్ణ చైతన్య మొదట ఆట రానట్టు చేసిందంతా నాటకమని అందరికీ తెలిసిపోయింది. ఇద్దరూ సమవుజ్జిల్లా ఆడుతున్నారు. ఒక్కొక్కసారి జెనీ అతని విసిరిన బంతిని అందుకోలేకపోతుంది. జెనీకి రోషం, పట్టుదల రాసాగాయి. ప్రాణానికి తెగించిన దానిలా ఆడసాగింది. అది చూసిన కొద్దీ అతనికి ఉత్సాహం వచ్చింది. మధ్యలో కృష్ణ చైతన్య చూపిస్తున్న నైపుణ్యానికి ఆనందోత్సాహాలతో రుక్మిణి, భవాని చప్పట్లు కొడుతున్నారు. జెనీ ఓడిపోతుంటే సిద్ధు ముఖం వెలవెలాపోతుంది. నీలి పకపకానవుతుంది. చివరికి ఆట పూర్తయింది. జెనీ చిత్తుగా ఓడిపోయింది. ఆ సుందరమైన ముఖంలో అవమానం, అభిమానం పోటీ పడుతున్నాయి. ఓడిపోయిన జెనీ వచ్చి అయిష్టంగానే అతన్ని అభినందించడానికి చేయి చాచింది. కృష్ణ చైతన్య చేయి అందించాడు. నువ్వు ఇంత బాగా ఆడతావని నాకు తెలియదు జెనీ. అతని ప్రశంసలు ఆమెకి ఉత్సాహం కలిగించలేదు. ఓడిపోయింది. అతని ముందు చిత్తుగా ఓడిపోయింది. జెనీకి ఇది తలెత్తుకోలేనంత అవమానంగా ఉంది. ఎంత బాగా ఆడినా మీ ముందు ఓటమే వచ్చిందిగా నాకు అంది. ఆటలో నైపుణ్యమే ప్రధానం, గెలుపు ఓటములు ఒక్క ఛాన్స్ మాత్రమే అన్నాడతను. నాన్న, జెనీ ఓడిపోయిందిగా, మనకి పార్టీ ఇవ్వాలి అన్నాడు సిద్ధు. కాదు, జెనీ బాగా ఆడింది, అందుకు మనమే ఇవ్వాలి అన్నాడతను. అన్నయ్య, రేపు పౌర్ణమి, మనము మూన్లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకుందాము అంది అక్కడికి వచ్చిన భవాని. ఓ నిజం సిద్ధు అన్నాడు. నిజమే, చాలా రోజులైందా కృష్ణ ఈ ఇంట్లో నవ్వులు కేరింతలు వినిపించి అంది అన్నపూర్ణమ్మ గారు. అలాగే అన్నాడు కృష్ణ చైతన్య. నా ఓటమిని మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారా అంది జెనీ. కృష్ణ చైతన్య పకాల నవ్వాడు. నవ్వినప్పుడు అతని ముఖం ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో జెనీ మొదటిసారిగా గమనించింది. జెనీ, ఇంకేదైనా పందెం వేసుకుందాము, నేను ఓడిపోతాను, అప్పుడు నువ్వు సెలబ్రేట్ చేద్దువు గాని అన్నాడు. అతని మాటలు, చూపులు స్నేహప్రాయంగా ఆత్మబంధువులా ఉన్నాయి. జెనీ అతన్నే చూస్తుంది. జెనీకి ఆ క్షణంలో అతనంటే ఆకర్షణ కలగసాగింది. ఆ ఆకర్షణ పులి మేకను చూసినప్పుడు లాంటిది. ఆ ఆకర్షణలో స్వంతం చేసుకోవాలనే ప్రేమ లేదు, నాశనం చేయాలనే ఆకాంక్ష తప్ప. అతను కూడా జెనీని తదేకంగా చూస్తున్నాడు. జెనీకి ఇంకొక నిమిషం అక్కడుంటే తన మనసులో భావం అతనికి తెలిసిపోతుందేమోని భయం వేసింది. గిరుక్కున వెనక్కి తిరిగి అన్నపూర్ణమ్మ గారి వైపు వెళ్ళిపోయింది. కృష్ణ చైతన్య చాలాసేపటి వరకు జెనీ చూపులు మర్చిపోలేకపోయాడు. ఆ చూపులు తమాషాగా ఉన్నాయి. అతన్ని మర్చిపోనీయకుండా వెంటాడసాగాయి. డాక్టర్ గారు ఒక చిన్నపిల్లకి ఇంజెక్షన్ ఇస్తున్నారు. జెనీ వచ్చింది. చిన్న పూలు ఉన్న ఆకుపచ్చ రంగు చీర కట్టుకుంది. చేతిలో ఎర్ర పూలున్న గొడుగు ఉంది. గొడుగు గుమ్మం పక్కన పెట్టి వరండాలో చెప్పులు విడిచి లోపలికి వచ్చింది. ఈ చర్య చూసి డాక్టర్ గారు నవ్వారు. రాజేని, నువ్వు ఎంత త్వరగా మా అలవాట్లు నేర్చుకున్నావు అన్నారు ప్రశంసాపూర్వకంగా చూస్తూ. వచ్చిన పేషెంట్లు వెళ్ళిపోయారు. డాక్టర్ గారు వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కొని తువాల్తో తుడుచుకుంటూ వచ్చారు. జెనీ తోచినప్పుడల్లా ఇలా సాయంత్రం వెళ్ళి నడుచుకుంటూ డాక్టర్ గారి దగ్గరికి వస్తుంది. అక్కడ పొద్దుపోయే వరకు ఉండిపోతే ఆయనే మళ్ళీ తిరిగి తీసుకొచ్చి దించి వెళతారు.
ఎంతసేపు తన తల్లిదండ్రుల గురించిన కబుర్లు చెప్పుకుంటుంది. ఆ విషయాల్లోకి దిగితే ఇంకా టైం అయిందనే ధ్యాసే ఉండదు. జెనీ ఈరోజు మామూలుగా కంటే సీరియస్గా ఉంది. ఆ ముఖంలో దేనికోసమో తల్లడిల్లుతున్న ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. కాంపౌండర్ ఎక్కడికో వెళ్ళటంతో డాక్టర్ గారు తనే టీకి నీళ్లు పెట్టారు. జెనీ కప్పులు కడిగి ఆయనకు అందిస్తూ సాయపడసాగింది. ఏమైంది జెనీ, ఎందుకలా ఉన్నావు? డాక్టర్ గారు టీ కలిపి ఇస్తూ అడిగారు. డాక్టర్, టీ తాగబోతున్న జెనీ ఆగింది. ఏమిటి, ఏమైంది? ఆయన చెప్పమన్నట్టు చూశారు. జెనీ చేతిలో టీ కప్పు టేబుల్ మీద పెట్టేసింది. డాక్టర్, మాకు ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. ఏమిటది? నాని ఈరోజు నాకు ఒక సంగతి చెప్పింది. బాబీకి భవానీకి పెళ్లి చేస్తుందట. డాక్టర్ గారికి ఇది పెద్ద వింతైన విషయంగా కనిపించలేదు. అందులో పెద్ద ప్రమాదం ఏముంది జెనీ? బాబీ భవానీ ఈడుజోడుగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇష్టపడితే. స్టాప్ ఇట్ డాక్టర్, స్టాప్ ఇట్. మేము ఇక్కడికి బంధుత్వాలు కలుపుకుందామని రాలేదు. మా అమ్మ నాన్న గడిపిన చోటు కళ్ళారా చూసి వెళదామని వచ్చాము. మీరు నానికి కానీ బాబీకి కానీ గట్టిగా చెప్పండి డాక్టర్. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నేను భరించలేను. ఎందుకని జెనీ? మీకు తెలియదా డాక్టర్? మీకు తెలియకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికి తెలియదు. జెనీ కళ్ళు రోషంగా అయ్యాయి. పళ్ళ బిగున అన్నట్టుగా అంది. మా అమ్మని నాన్నని చంపిన కిరాతకులు, వాళ్లతోనా మాకు బంధుత్వం? వద్దు డాక్టర్, వద్దు. మేము పరాయి వాళ్ళుగానే వచ్చాము, పరాయి వాళ్ళుగానే వెళ్ళిపోతాం. నువ్వు చాలా కోపంగా ఉన్నావు జెనీ. మనం తర్వాత మాట్లాడదాం. కోపం కాకపోతే ఆత్మీయత ఎలా వస్తుంది? మా అమ్మని స్వీకరించలేని వాళ్ళకి బాబీ ఎలా పనికి వస్తాడు? మీ అమ్మని తిరస్కరించింది భవానీ తండ్రి, భవానీ కాదు. కానీ ఆ భవానీ ఆ విరూపాక్షరాజు కూతురేగా. భవానీ తల్లి మా అమ్మను ద్వేషించిన మనిషేగా. జెనీ, అదెప్పటిదో పాత సంగతి. గడిచిపోయిన రోజులను తవ్వుకొని ప్రయోజనం లేదు. నువ్వు అవన్నీ మర్చిపోవటం మంచిది. మా అమ్మ నాన్న నాకు తిరిగి రావటం ఎంత అసాధ్యమో నేను అదంతా మర్చిపోవటం కూడా అంతే. నిజం డాక్టర్, నేను ఆ కృష్ణ చైతన్యాన్ని చంపితే కానీ నాకు కసి తీరదు. నా కంటి నిండా నిద్ర రాదు. ఆయన ఉలిక్కి పడ్డట్టు చూశారు. నా కసి అంతా అతని మీదనే ఉంది. అతన్ని చంపితే మా అమ్మ నాన్న పోయిన తర్వాత భర్త వియోగంతో ఎంత బాధపడిందో, కొడుకు పోతే ఆ రాజేశ్వరి పుత్రశోకంతో అంత కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఏడ్చి తీరాలి. ఆ బాధ ఏమిటో ఆవిడికి రుచి చూపాలి. జెనీ, జెనీ ప్లీజ్. ఆయన జెనీ భుజాలు పట్టి కుదిపాడు. జెనీ మరింత ఆవేశంగా అంది. మాకు రావాల్సిన ఆస్తి అంతా ఆ కృష్ణ చైతన్య పేరిట రాయించాడు. మా అమ్మని నాన్నని ఆ ఇంట్లో అడుగు పెట్టనీయలేదు. మేం అనాథలమయ్యి అక్కడ ఇక్కడ దిక్కులేని పక్షుల్లా తిండికి గుడ్డకి కరువు వాచి తలలు దాచుకునే చోటు దొరక తల్లడిల్లుతుంటే ఇక్కడ వీళ్ళు సకల భోగాలు అనుభవిస్తున్నారు. భగవంతుడే గనక నాకు అవకాశం ఇస్తే నేను తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను. ఓ ఐ హేట్ దెమ్. జెనీ అక్కడున్న బెంచి మీద కూర్చొని ఏడవసాగింది. ఆయన స్థాణువుగా నిలబడ్డారు. నా బాధ మీకు అర్థం కాదు డాక్టర్. మా అమ్మ వ్రాసిన డైరీ మీరు ఒక్కసారి చదివితే మీకే తెలుస్తుంది. మీరు కూడా వాళ్ళని అంత అసహించుకుంటారు. డైరీయా? ఏ డైరీ జెనీ? అమ్మ ఇక్కడ గడిపిన ప్రతి క్షణం రాసుకున్న డైరీ. అది నా ప్రాణం. ఆయన వెళ్ళి టీ కప్పు తెచ్చి జెనీ చేతికి ఇచ్చాడు. జెనీ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియటం లేదు. మీ అమ్మ బాధపడింది, నేను కాదనను జెనీ. అవన్నీ ఎప్పుడో జరిగిన సంగతులు. అదంతా ఆ తండ్రి చేసిన పని. ఇందులో కృష్ణ చైతన్య బాధ్యత ఏమీ లేదు. నువ్వు అతని తండ్రి క్రూరత్వం గుర్తు చేసుకుంటున్నావే కానీ కృష్ణ చైతన్య మంచితనం గమనించడం లేదు. మీరు ఏదైనా చెప్పండి డాక్టర్, కానీ వాళ్ళు మంచివాళ్ళు అని మాత్రం అనకండి. వాళ్ళకి తండ్రి ఘాతక చర్యలతో ఎందుకు సంబంధం లేదు? అన్యాయంగా ఆర్జించి పెట్టిన ఆస్తిని అనుభవిస్తున్నారుగా. అలాగే దానితో పాటు ఈ ప్రతీకారం కూడా ఆ వారసత్వంలో ఒక భాగమే అవుతుంది. ఆస్తితో పాటు ఇది కూడా అతను అనుభవించి తీరాలి. మీరు బాబీకి చెప్పండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. బాబీ వాళ్ళ చేతుల్లో చిక్కుకోకుండా చూడండి. అది అడగడానికే వచ్చాను నేను. ఆల్ రైట్, ఆల్ రైట్. నీకంత ఇష్టం లేకపోతే నేను అన్నపూర్ణమ్మ గారితో మాట్లాడతాను. ప్రామిస్, సరేనా అన్నారు ఆయన. జెనీ ఆవేశం కాస్త తగ్గింది. థ్యాంక్ యూ అంది. డాక్టర్ గారు టీ తాగుతున్న జెనీని క్షణంసేపు తదేకంగా గమనించారు. ఈ అమాయక హృదయంలో పడుతున్న క్షోభని అర్థం చేసుకున్నారు. జెనీ టీ తాగి కప్పు కడిగి బల్ల మీద పెట్టింది. ఆయన జెనీ భుజం మీద చేయి ఆనించారు. జెనీ, ఒక చిన్న మాట చెప్పనా? చెప్పండి డాక్టర్. క్షమాహృదయం గల మనిషి దైవంతో సమానమవుతాడు తెలుసా? తెలుసు, కానీ నాకు దైవత్వం అవసరం లేదు డాక్టర్. నేను మామూలు మనిషిని. మనిషిగా నేను కోరుకున్నది జరిగితే చాలు. నీకు తండ్రి లాంటి వాడిగా ఇంకో మాట చెప్పనా? చెప్పండి.
చూడు, నీ మనసంతా మీ అమ్మ డైరీకి సంబంధించిన గత చరిత్రలో కూరుకుపోయి ఉంది. నువ్వు ఆ జ్ఞాపకాల్లో నుంచి బయటపడి నీ కళ్ళెదురుగా ఉన్న ప్రపంచం గమనించడం లేదు. ఆ ఆలోచనలలో కసితో నువ్వు నీ సంగతి కూడా చూసుకోవటం లేదు. ఈ జ్ఞాపకాల దొంతరలో కూరుకుపోయిన నిన్ను బయటికి లాగాలంటే ఒక్కరికే సాధ్యం. ఆ ఒక్కరు ఎవరు డాక్టర్? నేను నిన్నుగా అర్థం చేసుకోగలిగే వ్యక్తి. అలా అర్థం చేసుకోవాలంటే అతనికి చాలా గొప్ప మనసు ఉండాలి. మామూలు మనిషికి అది సాధ్యం కాదు. అలాంటి వ్యక్తి నీ జీవితంలోకి రావాలని, నిన్ను ఈ బాధల సంఖ్యల నుంచి విడగొట్టి నీకు స్వేచ్ఛను ఇవ్వాలని నేను ఆశీర్వదిస్తున్నాను జెనీ. థ్యాంక్ యూ డాక్టర్. కానీ అలాంటిదేమీ జరగదని నాకు బాగా తెలుసు. ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఒక కాలానికి తప్ప ఇంకెవ్వరికీ ఏది తెలియదు. మనిషి అన్నీ నాకు తెలుసు అనుకుంటే కాలం అతన్ని చూసి నవ్వుకుంటుంది. డాక్టర్ గారు ఉన్నారండి. ఇంతలో ఎవరో పిలవటంతో ఆయన అవతల గదిలోకి వెళ్ళారు. జెనీ ఆ గది కిటికీ దగ్గరికి వచ్చి నిలబడింది. దూరంగా కొండల మీద వాన మబ్బులు గుంపులుగా చేరుతున్నాయి. గాలి స్తంభించి ఉంది. ఇప్పటికో కాసేపటికో వాన రావచ్చు. డాక్టర్ గారి పెంపుడు నెమలి పురి విప్పి అడుగులు వేస్తూ నృత్యం ప్రారంభించింది. దూరంగా రోడ్డు మీద రెండెడ్ల బండిలో కూర్చొని ఆడవాళ్లు వెళ్తున్నారు. వాళ్ల చీరలు, నగలు గమ్మత్తుగా ఉన్నాయి. జెనీ నిట్టూర్చింది. నీ మనసు మీ అమ్మ డైరీ అనే జ్ఞాపక చరిత్రలో కూరుకుపోయి ఉంది అన్న డాక్టర్ గారి మాటలు గుర్తుకొచ్చాయి. నిజమే, కానీ అదే తనకి ఆనందం. జెనీ చూపులు గదిలోకి మళ్ళాయి. అక్కడ మూలగా తుపాకీ పెట్టి ఉంది. జెనీ మెల్లగా వెళ్ళి దాని చేతుల్లోకి తీసుకుంది. ప్రాణాలని ఎంత సులభంగా తీస్తుంది ఇది. డాక్టర్ గారు గదిలోకి వచ్చారు. ఆయన జెనీ చేతుల్లో తుపాకీ చూడగానే జాగ్రత్త జెనీ, అది లోడ్ చేస్తుంది అంటూ కంగారుగా దగ్గరికి వచ్చి తీసుకున్నారు. జెనీ ఇంకా దానివైపే చూస్తుంది. ఇది మీకెందుకు డాక్టర్? నేను ఒక్కొక్కసారి అర్ధరాత్రి వేళ వైద్యం కోసం పొరుగురు వెళ్ళి ఆ అడవి గుండా రావాల్సి ఉంటుంది. ఒకసారి చేతిలో ఉండటం మూలంగానే 14 అడుగుల పాము బారి నుండి నా ప్రాణము రక్షించుకోగలిగాను. ఇది ప్రాణం రక్షిస్తుంది, ప్రాణం తీస్తుంది కూడా. అవునా డాక్టర్? అవును జెనీ, అది పట్టుకునే మనస్సును బట్టి ఆ పరిస్థితులు ఉంటాయి. నాకు కూడా నేర్పండి డాక్టర్. షూర్ తప్పకుండా. కానీ నీకెందుకమ్మా? దాన్ని జాగ్రత్తగా తుడుస్తూ అన్నారు. నాకిష్టమైన క్రూరమృగాన్ని చంపుతాను. ఇష్టమైన క్రూరమృగమా? వింతగా ఉందే. ఎక్కడ చూసావు? సమయం వచ్చినప్పుడు చెప్తాను. సందర్భం కుదిరితే దాని ప్రాణాలు తీసి మీకు చూపుతాను. ఏమిటి, ఆ అడవిలో ఎక్కడైనా పులిని చూసావా? అవును డాక్టర్, చాలా అందమైన పులి. మంచి వయసులో ఉంది. దాని నడక ఎంత హుందాగా ఉంటుందని జెనీ కళ్ళ ముందు కృష్ణ చైతన్య నడక గుర్తుకొస్తుంది. డాక్టర్ గారు జెనీ భుజం మీద మెల్లగా తట్టారు. మీ నాన్న రక్తం నీలో బాగా ఉంది జెనీ. వేట అంటే మీ నాన్నకి చాలా ఇష్టం. పులిని చూస్తే వదిలేవాడు కాదు. జెనీ ఒక్క క్షణం ఆగి ఆలోచనగా అడిగింది. మా నాన్నకి పులిని కొట్టడంలో బాగా గురి ఉందా డాక్టర్? గురా, ఒకే ఒక్క దెబ్బ. పులి నేల మీద పడాల్సిందే. ఈ విషయంలో నాకు కూడా మా నాన్న పోలిక వస్తే ఎంత బాగుండును. వస్తాను డాక్టర్. జెనీ వరండాలోకి వచ్చి గొడుగు తీసుకొని చెప్పులు వేసుకుంది. డాక్టర్ బయట ఆకాశం వైపు చూస్తున్నాడు. నల్లటి మబ్బులు గుంపులు ఇంకా ఎక్కువయ్యాయి. దూరంగా కొండల మీద బాగా వాన పడుతుంది. చల్లటి ఎదురుగాలి ప్రారంభమైంది. వాన వచ్చేట్టుంది. కాసేపు ఆగు జెనీ, నేను వచ్చి దించుతాను అన్నారు ఆయన. అవసరం లేదు డాక్టర్, రోజు వచ్చి వెళ్లే దారేగా, నేను వెళ్తాను అంటూ బయలుదేరింది. ఇంతలో ఎవరో పేషెంట్స్ రావడంతో డాక్టర్ గారికి జెనీతో ఇంకా ఎక్కువసేపు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. జెనీ ఎర్రటి పూల గొడుగు వేసుకొని సన్నకాలి బాటి వెంట నడుస్తోంది. ఆ బాటకి ఇరుపక్కల పొలాలున్నాయి. అక్కడక్కడ కూలీలు కలుపు తీస్తున్నారు. జెనీ చేతిలో ఉన్న గొడుగు పిడి గిరగిరా గుండ్రంగా తిప్పుతూ నడుస్తోంది. బాబీ భవానీని చేసుకుంటాడట. బుద్ధి లేకపోతే సరి, మతి ఏమైనా పోయిందేమో. ఇండియా వెళ్ళి కొద్ది రోజులు ఉందామని ఆలోచన అసలు తనలో రేకెత్తించిందే బాబీ కదూ. తను వద్దంటున్నా ఉత్తరాలు రాయడం ప్రారంభించాడు. పరిచయం పెంచుకున్నాడు. పరిచయమే లేని వీళ్లతో పరిచయం కల్పించుకున్నాడు. పీడికలలా భావిస్తున్న మనుషుల్ని దగ్గరగా చూసే పరిస్థితిని తీసుకొచ్చాడు. హలో, ఎవరో పలకరించారు. జెనీ తలెత్తి చూసింది. ఎదురుగా రాహుల్ నిలబడున్నాడు. అతని 2 చేతుల నిండా ఏవేవో పొట్లాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు? జెనీని పలకరించాడు. డాక్టర్ గారింటి వద్ద నుంచి. మీరు నాకు చిన్న సాయం చేయాలి. ఏమిటి? చినుకులు వస్తున్నాయి. పెద్ద వానే వచ్చేటట్టుంది. వాన వస్తే ఈ సరంజామా అంతా తడిసిపోతుంది అంటూ పొట్లాలు చూపించాడు. అందులో ఏమున్నాయి? రవ్వ, పంచదార, మైదా, గోధుమ పిండి. మా పిల్లలకి తిండికి కావాల్సిన సరుకులు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? కాస్త మీ చేతుల గొడుగు నాకు పట్టండి.
పట్టి మా ఆఫీస్ వరకు రండి. ఇవి తడిసిపోతే మాకు చాలా కష్టం. మళ్ళీ కావాలంటే ఏ వదిన గారినో ముష్టి ఎత్తాలి. మీ అమ్మగారుండగా వదిన గారిని ఎందుకు ముష్టి ఎత్తటము? మా అమ్మగారు ఇలాంటి దుబారాలు చేయరు. ఆవిడ దృష్టిలో దేవుడి కళ్యాణాలు, పూజారుల బొజ్జలు నింపటం మినహా ఇంకేమీ సత్కార్యాలు లేవు. జెనీకి నవ్వొచ్చింది. రాహుల్ ఎంత సహృదయంతో తోటివారి కోసం ఎంత కష్టపడతాడో జెనీ ఇక్కడికి వచ్చిన కొత్తల్లోనే గ్రహించింది. ఆ ఇంట్లో అహంభావి కానిది అతను ఒక్కడే. ఏమంటారు? మీరు వస్తారా లేదా? మీరు సాయం అడిగితే కాదంటానా? జెనీ గొడుగు ఎత్తి అతనికి పట్టింది. ఇద్దరు మెల్లగా నడక సాగించారు. రాహుల్ పొట్లాలు తడవకుండా గుండెల దగ్గరికి పట్టుకున్నాడు. రెండు జెనీని పట్టుకోమని ఇచ్చాడు. మీ అమ్మగారిని దేవుడి కళ్యాణం అంటూ విమర్శిస్తున్నారే, మీరు నాస్తికులా? అడిగింది జెనీ. కాదు, మా అమ్మ కంటే దైవభక్తుడిని. మా అమ్మ దానాలు ధర్మాలు చేయటంలో చాలా స్వార్థం ఉంది. ఏమిటది? మళ్ళీ తను ఇలాగే కలవారి బిడ్డగా అష్టైశ్వర్యాలతో పుట్టాలని. మీరు? నేను అలా కాదు. నారాయణుని దరిద్రులలో చూస్తాను. మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతాను. నేను ఈ సేవని నిరాపేక్షగా చేస్తాను. మీ అన్నగారేమంటారు? ఆయన ఎటు మొక్కుతారో ఎవరికి తెలియదు. అటు అమ్మవైపు చేరి నారాయణ సేవ చేస్తారు, ఇటు నాతో కలిసి దరిద్ర నారాయణ సేవ చేస్తారు. అయితే తనది అనే అభిప్రాయం ఒకటి లేదేమో. రాహుల్ నవ్వాడు. మీకు ఆయన అర్థం కారు. అంత గొప్ప వ్యక్తి. ఆ గొప్పతనం అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. మా అన్నలాంటి వ్యక్తి అందరికీ ఉండాలని అనుకుంటాను నేను. జీవితంలో అలాంటి అండ, ఆత్మీయత, అభిమానం, వాత్సల్యం చూపే వ్యక్తి దొరకటం సామాన్యం కాదు. చాలా పూర్వజన్మ సుకృతం కావాలి. రాహుల్కి తల్లి అంటే ఎంత వ్యతిరేకత ఉందో అన్నగారంటే అంత అభిమానం ఉందని ఆ క్షణంలోనే జెనీ అర్థం చేసుకుంది. రాహుల్ ఇదివరలో ఎన్నోసార్లు జెనీని వాళ్ళ కార్యాలయం చూడటానికి రమ్మనమని ఆహ్వానించాడు. కానీ జెనీ వెళ్ళలేదు. రుక్మిణి కూడా దీని గురించి ఎంతో ఉత్సాహం చూపించింది. రండి, గేట్ తెరుస్తూ అన్నాడు రాహుల్. ఇద్దరు లోపలికి వెళ్ళారు. మండువాలోగిలి ఉన్న పెద్ద పెంకుటిల్లు అది. 4-5 గదులు ఉన్నాయి. దొడ్లో వంటకి రేకులతో షెడ్డు ఉంది. దానికెదురుగా పాకలో 2 గేదెలు కట్టేసి ఉన్నాయి. వంట షెడ్లో 2 కుర్రాళ్ళు వంట ప్రయత్నంలో ఉన్నారు. ముందు ఆవరణలో కొంతమంది చెడుగుడు ఆడుతుంటే మరికొంతమంది వరండాలో ముష్టి యుద్ధం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకతను దగ్గరుండి నేర్పుతున్నాడు. వీళ్ళు యుద్ధానికి తయారవుతున్నట్టున్నారు. మీ యుద్ధం ఎవరితో? నవ్వుతూ అంది జెనీ. మొదట దేశద్రోహులతో, ఆ తర్వాత దేశంలో ఉన్న స్వార్థపరులతో, దేశాన్ని స్వలాభం కోసం పరాయి వాళ్ళకి అమ్మే వంచకులతో, తర్వాత దారిద్ర్యంతో, ఆ తర్వాత కుల మత విభేదాలతో, దేశంలో తామర తుంపరలా విస్తరించుకుపోతున్న అవినీతితో, లంచగొండితనంతో. రాహుల్ ముఖం దేశం పేరు చెప్పగానే దీప్తివంతమైంది. జెనీ, మాది ప్రజాసేవ, దరిద్ర మాధవ సేవ. మా సేవలు ప్రజలకే అంకితం. పాలిటిక్స్తో మాకు సంబంధం లేదు. ప్రజల్ని చైతన్యవంతులను చేసి పటిష్టమైన ప్రభుత్వం ఎన్నుకునేలా నేర్పడానికి ప్రయత్నిస్తాం. పదవిలోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా మా సేవ అంటే భయపడాల్సిందే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిందే. ప్రభుత్వం అంటే ప్రజలకి చెందేట్టు ఉండాలి, కానీ కొంతమంది డబ్బుతో కొనుక్కున్న తోలుబొమ్మల బృందంగా ఉండకూడదు. మాకు మినిస్టర్ కానీ, వర్తకుడు కానీ, విద్యార్థి కానీ, విద్యావేత్త కానీ, అక్షరాస్యుడు కానీ, నిరక్షరాస్యుడు కానీ అందరూ సమానమే. ఎక్కడ అవినీతి అక్రమం ఉంటాయో అక్కడికి మా చేయి సాగి దాని చెవి పట్టుకుంటుంది. కోర్టుకి ఈడుస్తుంది. అసెంబ్లీలో ప్రశ్న వేయిస్తుంది. పేపర్లకు ఎక్కించి రభస చేస్తుంది. ప్రజల దృష్టికి తెచ్చి గగ్గోలపరుస్తుంది. ఇది మా పని. బాగుంది, చాలా బాగుంది. కానీ దీనికంతటికీ డబ్బు సమకూరుస్తున్నాం. మెల్లమెల్లగా అనుకున్నది సాధిస్తున్నాం. మీ సేనలో ఆడపిల్లల్ని చేర్చుకోరా? ఆడపిల్లలు ఉంటే ఇక మా పని ఏం సాగుతుంది? వాళ్ళు వీళ్ళు ఏకమవుతారు. ఇది ఇక పిల్లల్ని ప్రొడ్యూస్ చేసే మిషన్లాగా అయిపోతుందేమోనని నా భయం. అందుకే మా యువసేనలో చేరదలిచిన వాళ్ళకి కొన్ని నియమాలు ఉండాలి. ఏమిటవి? ఇందులో చేరదలుచుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. చేరేటప్పుడే జీవితం అంతా దేశానికి అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేసుకోవాలి. మీరు చేశారా ప్రతిజ్ఞ? మొదట ప్రతిజ్ఞ చేసిన వ్యక్తిని నేనే. రాహుల్, మీరు ఇది విన్నారా? బాబీకి భవానీకి పెళ్ళట అంది. రాహుల్ ముఖం వికసించింది. నిజంగానా? శుభం. నన్ను అడిగితే వీలైనంత ఎక్కువగా కులాంతర, మతాంతర, జాతీయాంతర వివాహాలు అనేకం జరగాలని అంటాను. అలా జరిగితే కొద్ది సంవత్సరాలకి ఈ భూమి మీద ఉన్న జనాభా అంతా బంధుత్వాలు కలిసి వసుదైక కుటుంబం అయిపోతుంది.
అప్పుడు ఈ తారతమ్యాలు ఉండవు. జెనీ ముగ్ధురాలైపోయినట్టు చూస్తుంది. పాలలాంటి మనసు తనది. కల్మషం, కక్షలు, కార్పణ్యాలు, ఈర్ష్య కూడా లేవు. అతనికి అహర్నిశలు దేశాన్ని గురించి, తన యువసేన గురించి తప్ప ఇంకో ధ్యాసే ఉండదు. అదృష్టవంతుడు. జెనీ వెళ్ళడానికి బయలుదేరింది. రాహుల్ కేకబెట్టి ఒక అతన్ని పిలిచాడు. అతను పూలు తెచ్చి ఇచ్చాడు. తీసుకో జెనీ, మా కార్యాలయం చూడటానికి వచ్చిన వాళ్ళెవరిని ఒట్టి చేతులతో పంపం. కానీ ఈరోజు చాక్లెట్లు అయిపోయాయి. థ్యాంక్ యూ. నాకు చాక్లెట్ల కంటే ఇవే ఇష్టం, పూలు అందుకుంటూ అంది జెనీ. రాహుల్ గేటు వరకు వచ్చాడు. కృతజ్ఞతలు మరోసారి చెప్పి సాగనంపాడు. యువసేన కార్యాలయం నుండి బయటకు వచ్చి కాలి బాట వెంట నడుస్తున్న జెనీకి చేతిలో పూలదండ చూడగానే తండ్రి సమాధి గుర్తుకు వచ్చింది. ఆ పూలు అక్కడ అలంకరించాలని మనసు ఉత్సాహపడింది. జెనీ నడుస్తోంది. ఒక పర్లాంగు రాగానే అక్కడ దారి 2 మార్గాలుగా చీలింది. ఒకటి సౌందర్య సదనం వైపు, రెండోది అడవి వైపు. జెనీ పాదాలు అడవి వైపే మళ్ళాయి. వానజల్లు ఆగింది. వాగు దాటాల్సిన చోట ఇసుక తడిసి మెత్తగా ఉంది. జెనీ మెల్లగా నడక సాగించింది. వానజల్లుకు తడిసిన అడవి అంతా ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంది. ఆకు కొనల మీద నిలిచిన నీటి బిందువులు సూర్యాస్తమయంలోని ఆఖరి కిరణాలు పట్టడంతో పాత రంగులతో ముత్యాల పోగుల్లా మెరుస్తున్నాయి. అక్కడ అంత క్రితం బాగా వాన పడినట్టుంది. ఇప్పుడు నీరెండ పడుతుంది. ఆ క్షణంలో అడవి అంతా సుందరమైన వనకన్యలా, నీటితో తడిసి తడిబట్టలతో నిలబడిన యువతుల ముగ్ధ మనోహరంగా ఉంది. జెనీ ఎత్తైన ప్రదేశంలో నడుస్తుంది. దాని పక్కగా ఉన్న కొండచర్య వాళ్ళలో పైన ఎక్కడో పడిన వాన నీళ్లు పరుగులు పెడుతూ వస్తున్నాయి. వాటి శబ్దం గమ్మత్తుగా ఉంది. జెనీ పూలు జాగ్రత్తగా పట్టుకొని గొడుగు పిడి గిరిగిరా తిప్పుతూ ఆ అడవి అందాన్ని ముగ్ధురాలిపోయినట్లు చూస్తూ తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళింది. కృష్ణ, ఇప్పుడే చెప్తున్నాను, నాకు కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్ళి జరగదు. నాకున్నది ఒక్కగానొక కూతురు. దానికి ఎక్కడా సంబంధం కుదరనట్టు ఈ గతిలేని వాళ్ళకిచ్చి నేను చెయ్యను. ఆ బాబీకి ఏముంది? చదువా, సంధ్య, ఇల్ల, వాకిల. భవానీ పెళ్ళి ఆ మిరియాలపురం అబ్బాయితో జరిగి తీరుతుంది. ఈ విషయంలో ఇంకెవ్వరూ మరో మాట నా దగ్గర ఎత్తకండి. రాజేశ్వరి అరుస్తున్నట్టుగా అంది. అసలే వీళ్ళు ఎప్పుడు పోతారా అని తను క్షణాలు లెక్కబెట్టున్నట్లుగా చిరాకు పడింది. అసలు ఆ బాబీ వాళ్ళకమే ఆవిడకి నచ్చలేదు. ఎంతసేపు ఫ్రెండ్స్ అంటాడు. ఎవరెవరో అతని కోసం వస్తుంటారు. ఇతను వాళ్లతో ఎక్కడికో వెళ్తుంటాడు. ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతాడో ఎవ్వరికీ తెలియదు. అంతా తెగిన గాలిపడం పద్ధతిగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళకి తల్లి, తండ్రి హద్దు అదుపు లేదు. స్వతంత్రంగా వాళ్ళ పెత్తనాలతో పెరగడంతో ఆ స్వేచ్ఛ వచ్చి ఉంటుంది. అసలు భవానీని ఆ బాబీతో దక్షిణ దేశ యాత్ర పంపడంతో ఈ బెడద వచ్చింది. అందుకే వయసు వచ్చిన పిల్లల్ని ఒకరినొకరిని దూరంగా ఉంచాలి. లేకపోతే నిప్పు నెయ్యిలా అతి త్వరగా కలిసిపోతారు. భవానీ చిన్నపిల్ల, దానికేం తెలుసు? ఆ బాబీ ఈరోజు చేసుకుంటాడు, రేపు వాళ్ళ దేశం పిల్లని ఇష్టపడతాడు. అప్పుడు భవానీ గతి ఏమిటి? ఇదంతా చెప్పినా అర్థం కాదు. రాజేశ్వరి బాబీకి చదువు, సంధ్య, ఇల్లు, వాకిలి లేదనేసరికి అన్నపూర్ణమ్మ గారికి కోపం వచ్చింది. పోనీరా కృష్ణ, భవానీ కూడా ఇష్టపడుతుంది కాబట్టి చెప్పాను. లేకపోతే వాడు పెళ్లి చేసుకోవాలి అంటే పిల్లలే దొరకరా? లోకం గొడ్డిపోయిందా? నీ చెల్లెలకి ఆ మిరియాలపురం గండు పిల్లనే స్థిరపరచుకోండి. ఎవ్వరూ వద్దనటం లేదు. బాబీకి ఇంతకంటే మంచి సంబంధం తీసుకువచ్చి ఇక్కడే మీ కళ్ళెదుటే పెళ్లి చేయకపోతే చూడు. ఇక్కడ ఎలా జరుగుతుంది పెళ్ళి? అడ్డమైన వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి నా ఇల్లు ధర్మసత్రం కాదు. చూసావట కృష్ణ? విను ఆ మాటలు. అడ్డమైన వాళ్ళట. అమ్మమ్మ, కాసేపు ఊరుకో. నువ్వు ప్రతిదానికి నన్నే ఊరుకోమంటావు. అవునులే, ఎంతైనా మీరు ఒకటేగా. నేనే పరాయిదాన్ని. అడ్డమైన వాళ్ళుట. వాళ్ళ ఇల్లు వాకిలి మీరే కాజేసి. అమ్మ మాటలు మర్యాదగా రాని. రాజేశ్వరి కళ్ళెర చేసింది. నువ్వు కూడా నోరు బాగా సంభాళించుకో. ఎవరే అడ్డమైన వాళ్ళు? నీ అన్న పిల్లలు నీకు అడ్డమైన వాళ్ళ? గతిలేని వాళ్ళ? నువ్వు నా కూతురివి కాదే, బద్ద శత్రువువి. నువ్వు కూడా నాకు తల్లివి కావు, రాక్షసివి. అను నీ ఇష్టం వచ్చినట్లను. నిన్ను అనాల్సిన పని నాకేం లేదు. ఇదంతా మీ నాన్న చేసిన నిర్వాకం. నా ఇంట్లో నన్ను ఒక పని మనిషిని చేసి ఇల్లంతా కట్టబెట్టారు నీకు. కట్టబెట్టాడు. ఇచ్చిన ఆస్తికి 2 అప్పు మిగిల్చి నా నెత్తిన కిరీటం పెట్టాడు. ఆస్తి అని అందరూ ఏడ్చేస్తారు. ఈ ఆస్తిని అప్పుల వాళ్ళు ఎత్తుకుపోకుండా నేను, నా పిల్లలు ఎంతో కష్టపడ్డాం. ఈ రోజుకి నీ కొడుకు పిల్లలు వచ్చారు. నువ్వు వాళ్ళ మాట ఎత్తావంటే ఊరుకోను. ఊరుకోకపోతే వెళ్ళి ఉరేసుకో. విన్నావులే కృష్ణ? ఇది నా కూతురా?
అప్పటికే కుర్చీలోంచి లేచి వచ్చిన కృష్ణ చైతన్య అమ్మమ్మ భుజాలు పట్టి వెనక్కు తెచ్చి బలవంతంగా గదిలో నుంచి బయటికి పంపుతూ, అమ్మమ్మ, నువ్వు కాసేపు ఈ గదిలో నుంచి వెళ్ళు అన్నాడు. నేను వాళ్ళ మీద అభిమానపడతానని ఏడుస్తుంది. ఎందుకురా? ఆ ఏడుపు ఏమిటో నీకే తెలుసు, నాకేం తెలియదు. వెళ్ళు అవతలకి, రాజేశ్వరి విసురుగా అంది. ముత్తవ తల్లిని బలవంతంగా అవతలికి పంపి కృష్ణ చైతన్య లోపలికి వచ్చాడు. ఏమిటమ్మా పెద్దావిడ ఏదో చేస్తంగా అంటే నువ్వు కూడా అలా ఆవేశపడతావు? ఆవేశపడక ఏం చేయమంటావురా? విన్నావుగా ఆవిడ మాటలు. ఆవిడ ఆస్తి నేను కాజేశానట. ఈ మాట వినలేక నా చెవులు చిల్లులు పడుతున్నాయి. ఇంట్లో ఈవిడ ఇదే మాట, బయటకు వెళితే సాటి బంధువుల్లోనూ ఇదే మాట, ఊరి రైతులు ఇదే మాట. అందరూ ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను కాకుల్లా పొడుస్తున్నారు. మనం ఆ అప్పులు తీర్చుకుపోయి ఉంటే ఉండేదా ఈ ఆస్తి? నేను అప్పుడే చెబితే మీ నాన్న నా మాట వినలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నాన్న ఆస్తి నాకు కట్టబెట్టాడు నిజమే, కానీ నేను సంభాళించుకున్నానురా. ఈ దావాలతో అప్పులతో ఒక క్షణం మనశ్శాంతి లేకుండా బ్రతికాను. అదంతా ఎవరికి తెలుస్తుంది? పోనీ అమ్మా, ఇప్పుడు భవానీ సంగతి ఏమిటి అన్నాడు అతను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు. వీళ్ల మూలంగానే మా అన్నగారికి నాకు మధ్య మాటలు లేకుండా పోయాయి. వీళ్ల మూలంగానే అమ్మకి నాకు బద్ధ శత్రుత్వం వచ్చింది. నన్ను విసిగించవద్దు కృష్ణ, నన్ను అనవసరంగా రాక్షసుని చేయకండి మీరంతా. అలాగేనమ్మా, భవానీకి నేను నచ్చ చెప్తాను. ఆ రాహుల్ చూసావా, ఆ రోజున మాట వరుసకు అన్న మాట పట్టుకొని మళ్ళీ ఇంటికి రాలేదు. వీళ్ళకే నా పట్టుదలడు, నాకు లేవా? రాకపోతే పొమ్మను. బయట వానజల్లు కిటికీలోంచి విసురుగా రావటంతో రాజేశ్వరి వెళ్ళి ఆ కిటికీ తలుపు మూసి వచ్చింది. కృష్ణ, భవానీతో గట్టిగా చెప్పు, ఆ బాబీతో చనువుగా ఉండవద్దని, వెర్రి వేషాలు వేయకుండా ఆ మిరియాలపురం సంబంధం ఒప్పుకోమని చెప్పు. అలాగేనమ్మా, వీళ్ళు పిల్లలు కాదు, నా పాలిట దెయ్యాలైపోయారు. రాజేశ్వరి విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గదిలోకి మేనేజర్ వచ్చాడు. ఆయన చేతి నిండా పుస్తకాల దంతర్లున్నాయి. బాబు, ఎల్లుండి ఇన్కమ్ ట్యాక్స్ వాయిదా. ఒక్కసారి తమరి పుస్తకాలు చూస్తే అక్కడ పెట్టండి. వాన ఎక్కువైనట్టుగా ఉంది, నేను వస్తాను, మీరు ఇంటికి వెళ్ళండి. చిత్తం. ఆయన వెళ్ళబోయి ఆగాడు. ఈ నెల రాహుల్ బాబు గారు తీసుకున్న డబ్బు 6,000కు పైగా ఉంది అన్నాడు. అందులో 5,000 నా ఖర్చులకి నేను తీసుకున్నట్లుగా సరిచేయాలి అన్నాడు. మేనేజర్ తల ఊపి వెళ్ళిపోయాడు. కృష్ణ చైతన్య మేనేజర్ తన ముందు పెట్టి వెళ్ళిన పుస్తకాలు తీసి చూడసాగాడు. 10 నిమిషాలు గడిచిపోయేసరికి అతను ఈ జమాఖర్చులు చూడటంలో పూర్తిగా మునిగిపోయాడు. తల్లి చెప్పిన మాటలు, భవానీ సంగతి, రాహుల్ అలక సర్వం అతని తలలో నుంచి మాయమైపోయాయి. టైం ఎంతైందో అతనికి ధ్యాసే లేదు. ఇంతలో తలుపు చప్పుడైంది. వచ్చిన వ్యక్తి ఎవరా అని కూడా అతను తలెత్తి చూడలేదు. అన్నపూర్ణమ్మ గారు లోపలికి వచ్చింది. ఆవిడ చలిగాలిని భరించలేనట్టుగా శాలువా అంచులు భుజాల మీద నుంచి మరింత దగ్గరకు లాక్కుంటుంది. కృష్ణ, ఆవిడ పిలిచింది. ఏమిటమ్మమ్మ, నిద్ర రావటం లేదా? లేదురా, ఈ జెనీ ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళింది? డాక్టర్ గారి దగ్గరికి సాయంత్రం అనగా వెళ్ళింది. ఇంతవరకు రాలేదు. వాన వస్తుందిగా, ఉండిపోమన్నారేమో ఆయన. నేను కూడా అదే అనుకున్నాను, కానీ ఆయన ఇంట్లో లేరుట. అతను లెక్కలు వదిలి తలెత్తి చూశాడు. ఎవరు చెప్పారు నీకు? మాలిని పంపిస్తే వెళ్ళి వచ్చాడు. జెనీ సాయంత్రం వచ్చి చాలాసేపు కూర్చున్న మాట నిజమే, కానీ అప్పుడే వెళ్ళిపోయిందట. డాక్టర్ గారేమో సిరిపురంలో ఏదో అర్జెంట్ కేసు వస్తే వెళ్ళారంట. కాంపౌండర్ చెప్పాడట. ఎక్కడికి వెళ్ళి ఉంటుందంటావు? ఏమో, నాకు అదే ఆదుర్దాగా ఉంది. పోనీ తిరిగి వస్తూ రాహుల్ ఆఫీస్కి వెళ్ళిందా అని అక్కడ అడిగితే అక్కడ కూడా లేదుట. రాహుల్ అప్పుడే వెళ్ళిపోయిందని చెప్పాడట. అతను పెన్ మూసి పక్కన పెట్టాడు. సాయంత్రం పూలు పట్టుకొని అడవి వైపు వెళుతుండగా చూశానని గిట్టమ్మ చెప్పిందట. ఈ వానలో ఎక్కడ చిక్కుకుపోయిందో ఏమో. నేను డాక్టర్ గారి దగ్గర ఉంది కదా అని నిశ్చింతగా ఉన్నాను. ఆ అడవిలో దారి తప్పిపోయిందో ఏమిటో. ఈ వాన, చీకటి ఆవిడ కళ్ళల్లో నీళ్లు ఊరటానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వేం కంగారు పడకమమ్మా. జెనీ తెలివిగల పిల్లే, ఎక్కడో అక్కడ జాగ్రత్తగానే ఉండి ఉంటుంది. నేను వెళ్ళి చూసి వస్తాను. నేను కూడా వస్తానురా. వద్దామమ్మా, ఈ చల్లో నువ్వు నడవలేవు. అతను కుర్చీలో నుంచి లేశాడు. గడియారం ఠంగ్ ఠంగ్న 10 గంటలు కొట్టింది. పాపిష్టి దాన్ని. ఈ భవానీ పెళ్లి గొడవలో పడి దాని సంగతి మర్చిపోయాను. కృష్ణ చైతన్య కారు తాళాలు తీసుకుని వెళ్ళాడు. రెయిన్ కోట్ వేసుకున్నాడు. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానురా. అలాగే అమ్మమ్మ అన్నాడు అతను. పడక గదిలోకి వచ్చిన రాజేశ్వరి కిటికీ తలుపులు మూయటానికి వెళ్ళింది. ఆమె ఒక్క క్షణం అక్కడే నిలిచిపోయింది. ఎదురుగా గెస్ట్ హౌస్లో బాబీతో మాట్లాడుతూ భవానీ కనిపించింది. బాబీ ఏదో అంటున్నాడు. భవానీ విరగబడి నవ్వుతోంది. ఆ దృశ్యం చూడగానే రాజేశ్వరి ఒళ్ళు భగ్గుమంది.
నీలి, ఓ నీలి అంటూ కేకలు పెట్టింది. నీలి పరిగెత్తుకు వచ్చింది. భవానీని నేను పిలుస్తున్నాన్ని పిలుచుకోనరా అని పురమాయించింది. అలాగేనమ్మా. నీలి వెళ్ళింది. నీలి వెళ్ళేసరికి భవానీ నవ్వుతూ అప్పుడేం చేశావు నువ్వు అని అడుగుతుంది. ఏం చేశాం? ఆ నీళ్లలో వాళ్ళం అలాగే ఉండిపోయాము. అసలు ఆ నీళ్లలో ఈత కొడుతున్న పిల్ల ఆవిడ కూతురు కాదని తెలిసిపోయింది. మా బట్టలు, పర్సు, వాచి అన్నీ ఆ మహాతల్లి ఎత్తుకుపోయింది. ఒక అతన్ని బ్రతిమిలాడి అద్దెకిచ్చే బట్టలు తెప్పించుకొని అవి వేసుకొని బయటపడ్డాను. భవానీ నవ్వు ఆపుకోలేనట్లుగా పకపకా నవ్వుతుంది. బాబీ కూడా నవ్వుతున్నాడు. అతను భవానీని చూస్తున్నాడు. భవానీ నవ్వుతుంది, కబుర్లు చెప్తోంది, చూపులతో కవ్విస్తుంది. కానీ దగ్గరికి మాత్రం రానేదు. దక్షిణ దేశం చూడటానికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్న సమయంలో చనువు తీసుకోబోతే తెలివిగా దూరంగా వెళ్ళిపోయింది. బాబీకి భవానీ మనస్తత్వం అర్థం కావటం లేదు. తనంటే ఇష్టం అంటుంది. తనతో తల్లికి ఇష్టం లేకపోయినా ఊళ్ళు వస్తుంది, కానీ చనువు ఇవ్వదు. ఈరోజు ఆ చనువు జబర్దస్తిగా తీసుకోవడానికి అతను నిశ్చయించుకున్నాడు. అందుకే భవానీని మాటలతో పొద్దుపోయే వరకు తన గదిలోనే ఉంచేశాడు. ఇంతలో నీలి పరిగెత్తుకుని వచ్చింది. మిమ్మల్ని అమ్మగారు రమ్మంటున్నారు అంది. వస్తానులే వెళ్ళు అంది భవానీ. ముందు రమ్మంటున్నారు. పోలీస్ జవాన్ల నిలబడింది నీలి. భవానీ నీలి వైపు కోపంగా చూసింది. కిటికీలో నుంచి చూస్తే తల్లి కనిపించింది. భవానీ చేసేదేం లేక లేచి నిలబడింది. బీనా, నాకు పాన్ కావాలి అన్నాడు బాబీ. అలాగే అంది భవానీ. ఆ వంకతో మళ్ళీ వస్తుందని అతని ఆశ. భవానీ తల్లి దగ్గరికి వచ్చింది. కూర్చో, నీతో మాట్లాడాలి అంది రాజేశ్వరి. ఇప్పుడా? నాకు నిద్ర వస్తుంది. అయితే పడుకో. ఈరోజు నా మనసు బాగాలేదు. కాసేపు నా దగ్గర కూర్చొని ఏదైనా కబుర్లు చెప్పు భవానీ అంది. భవానీ సందిగ్ధంలో పడిన దానిలో చూసింది. నాకేం కబుర్లు వస్తాయి మమ్మీ అంది. ఏమైనా పర్వాలేదు. మీ దక్షిణదేశ యాత్రలో ఎక్కడెక్కడ తిరిగారో చెప్పు. భవానీకి ఉత్సాహం వచ్చింది. తల్లి ఇలా చనువుగా మాట్లాడటమే చాలా అపురూపం. ఈ సందు చూసుకొని బాబీ ఎంత మంచివాడో చెప్పాలని నిశ్చయం చేసుకుంది. ఉండు మమ్మీ, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అక్కడున్న పాందాన్ని తీసి నీలి చేతికి ఇస్తూ, నీలి, బాబీకి తాంబూలం ఇచ్చరా. తాంబూలం నీలి చేత పంపిస్తే ఇక తను రాధన్న సంకేతం పంపినట్టే అతనికి అర్థమవుతుంది. బాబీ కూర్చుని ఉన్నాడు. అతను అప్పటికే కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నాడు. బయట చల్లని వాతావరణం అతని శరీరంలో కోర్కెని రెచ్చగొడుతోంది. క్షణ క్రితం అన్నపూర్ణమ్మ గారు వచ్చి జెనీ ఇంకా రాలేదని బాబీని వెతికిరమ్మని అంది. నేనా? ఈ వానలో నాకు అసలు దోవే తెలియదు. ఇంకెవరినైనా పంపు గ్రాని అన్నాడు మత్తుగా. అన్నపూర్ణమ్మ గారు అతను వాలకం గ్రహించి ఇక బలవంతం చేయకుండా వెళ్ళిపోయింది. బాబీ లైట్ చూడలేకుండా ఉన్నాడు. వెళ్ళి పెద్ద లైట్ తీసి వచ్చి కూర్చున్నాడు. గజ్జల పట్టాల శబ్దం చిరుమూతగా వినిపించింది. అతను తిరిగి చూశాడు. అతని ఊహే నిజమైంది. బీనా రాలేదు. నీలి పాందాన్ తెచ్చి అతని ముందు పెట్టి, భవానమ్మ గారు మీకు ఇమ్మన్నారు అంది. బీనా ఏం చేస్తుంది అని అడిగాడు అతను. వాళ్ళమ్మ దగ్గర ఉంది. నీలి వెళ్ళిపోబోతుంది. వెనక నుంచి చూశాడు బాబీ. నీలి ఎన్నడూ ఎరగనంత వయ్యారంగా నడుస్తుంది. నీలి పిలిచాడు. నీలి వెనక తిరిగి వచ్చింది. తాంబూలం కట్టి ఇవ్వు. నీలి మోకాల మీద కూర్చొని తాంబూలం తయారు చేయసాగింది. నాకు నేర్పు అన్నాడు తను కూడా కింద కూర్చుంటూ. నీలి తమలపాకులు చీల్చి చిటికన వేలుకు చుట్టి చిటికలు చేసి చూపించింది. ఎట్లా చేయాలి అడిగాడు. నీలి తమలపాకుని చీల్చింది. బాబీ చేయి పట్టుకొని అతని చిటికన వేలుకి చుట్టసాగింది. వండర్ఫుల్. నీలి ముఖం వైపు చూస్తూ అన్నాడు బాబీ. వాన ఉధృతంగా లేకపోయినా చాలాసేపటి నుంచి పడుతూ ఉండటంతో వీధులన్నీ జలమయంగానే ఉన్నాయి. కృష్ణ చైతన్య కారు ఆ నీళ్లలోంచి వెళుతుంది. చలిగా ఉండటం వల్ల అందరూ దుకాణాలు మూసేశారు. వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. టైం ఎక్కువ కాకపోయినా రాత్రి పొద్దుపోయినట్టే ఉంది. కారు సరాసరి సమాధి దగ్గరికే వచ్చి ఆగింది. కృష్ణ చైతన్య బ్యాటరీ లైట్ తీసుకొని కారులోంచి దిగి ఆ సమాధి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ జెనీ లేదు. కానీ వచ్చిన జాడ తెలుస్తున్నట్టుగా పెట్టిన పూలదండ మాత్రం వానధారాలు తడుస్తూ కనిపించింది. అతను బ్యాటరీ లైట్ వెలుగులో అక్కడ చెట్ల కింద అంతా చూశాడు. జెనీ కనిపించలేదు. అతను కారు దగ్గరికి తిరిగి వచ్చాడు. కారు తిరుగుముఖం పట్టింది. కిందకు దిగి ఏటవాలుగా ఉన్న దోవైపు మళ్ళింది. అక్కడ వాగులో నీళ్లు జజల్లాడుతూ పరిగెత్తుతున్నాయి. కృష్ణ చైతన్య కారు ఆపాడు. వాగులో అక్కడక్కడ ఎత్తుగా ఉన్న రాళ్ల మీద నుంచి అడుగులు వేస్తూ వాగు దాటి అవతలికి వెళ్ళాడు. శివాలయం దగ్గరికి రాగానే బ్యాటరీ లైట్ వేసి చూశాడు. పూసల తోరణాలుగా ఉన్న వానజల్లు మధ్య నుంచి బ్యాటరీ లైట్ కాంతి వెలుగు కిరణాల్లో దూసుకుపోతుంది. అక్కడ స్తంభాన్ని ఆనుకొని జెనీ నిలబడి కనిపించింది. అతను మెట్లెక్కి పైకి వచ్చాడు. జెనీ అతన్నే చూస్తోంది.
నీ గురించి అమ్మమ్మ కంగారు పడుతుంది. నేను అప్పుడే చెప్పాను జెనీ తెలివికల పిల్ల అని. ఎక్కడో అక్కడ సురక్షితంగానే ఉంటుంది అని నా ఊహే నిజమైంది. జెనీ ఇంకా అతన్నే చూస్తోంది. ఇంతవరకు తను ఇక్కడ చిక్కుబడిపోయానే అని భయం మనసు నిండా తుఫానులో అవిస్తుంటే గువ్వపిట్టలా గజగజలాడుతున్నట్లుగా ఆందోళనతో కూర్చుంది. తండ్రి సమాధి నుండి తిరిగి వస్తుంటే హఠాత్తుగా వాన ఎక్కువైతే కాసేపు తలదాచుకోవడానికి ఇక్కడికి వచ్చింది. వాన కుండపోతగా మారింది. చీకటి పడిపోయింది. ఎంతసేపు చూసినా తన కోసం ఎవ్వరూ రాలేదు. అసలు తను అనే మనిషి బ్రతికి ఉందన్న ధ్యాస ఎవరికైనా ఉందా అనిపించింది. తను ఇంటికి రాకపోతే ఎవ్వరూ వెతుక్కోలేదా? ఎవ్వరు కంగారు పడలేదా? మొదట ఆగ్రహం కలిగింది. ఆ ఆగ్రహంలో నుంచి నిస్సహాయతత్వంలోంచి ఒంటరితనంలో నుంచి విపరీతమైన దుఃఖం వచ్చాయి. తల్లి గుర్తుకు వచ్చింది. మమ్మీ, నాకెవ్వరూ లేరు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నన్నెందుకు చంపివేయలేదు అనుకుంటూ చాలాసేపు మోకాళ్ళ మీద తలపెట్టుకొని ఏడ్చింది. ఏడుపులో నుంచి మళ్ళీ ఊరట కలిగింది. తన కోసం డాక్టర్ గారో బాబీయో తప్పకుండా వస్తారని ధైర్యం తెచ్చుకొని ఎదురు చూస్తూ కూర్చుంది. ఏ మనిషికైనా ఆపద సమయంలో ఆశ అనేది ప్రాణాలు నిలబెడుతుంది అనే సత్యము అక్షరాల అనుభవం అయింది. దూరం నుంచి వెలుగు పుంతల్లా కారు లైట్ కనిపిస్తుంటే జెనీకి ప్రాణం లేచి వచ్చింది. డాక్టర్ గారు వచ్చారనే వెర్రి ఆనందం కలిగింది. కానీ వచ్చిన వ్యక్తి డాక్టర్ గారు కాదు, కృష్ణ చైతన్య జెనీని ఒక్క చూపులోనే నిశ్చితంగా గమనించాడు. ఆ ముఖం ఉబ్బి ఉంది. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఈ మారుమూల చీకట్లో ఒంటరిగా చిక్కుబడిపోతే ఏడుపు రావటంలో అతనికి ఆశ్చర్యం కలిగించలేదు. భయపడ్డావా? అనునయంగా అడిగాడు. లేదు, భయం దేనికి? నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను. ఆ దేవుడే నాకు అన్యాయం చేయదలుచుకుంటే ఇక నన్ను రక్షించే వారెవరు అనుకున్నాను. అబ్బా, భయం ఎంత వేదాంతం తెప్పిస్తుంది. అతను నవ్వాడు. అతని నవ్వు జెనీకి రోషం తెప్పించింది. ఈ వచ్చిన వ్యక్తి డాక్టర్ గారో బాబీయో అయి ఉంటే వాళ్ళని హత్తుకుపోయి తను పొందిన భయం అంతా చెప్పేసి ఉండేదేమో. వాన వస్తుంది కదా, వెంట ఎవరినైనా తోడు తీసుకువస్తే ఎంత బాగుండేది అన్నాడు అతను. నా సరదా నీకు ఇబ్బంది కలిగిస్తుందని అనుకోలేదు. బాబు ఇంట్లో లేడా? ఉన్నాడు. ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటి? ఈ అడవిలో అతను ఇంకో పక్కకు తప్పిపోయి ఉండేవాడు. రా, మనం వెళ్లే వరకు అమ్మమ్మ నిద్రపోదు. జెనీకి అర్థమైంది. నాని పంపగా ఇతను వచ్చాడన్నమాట. ఇద్దరూ నడవసాగారు. కథ కొనసాగుతుంది. మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Thank you.